ఈరోజు మా వ్యూవర్స్‌కి తెలియని విషయం ఏదైనా చెప్పండి? ఒక ఫాస్టెస్ట్ వేలో గూడా మనీని ఆకర్షించుకోవచ్చు మేడం. అంటే ఎన్నెన్నో మెథడ్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్ నేను చాలా వరకు రివీల్ చేయడం జరిగింది మేడం. ఈరోజు చెప్పబోయేందంటే ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. ఏంటండి? ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్. హ్మ్. ఏంటి ఆ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అడుగుతూ ఉంటారు. ఆ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అంటే 3 షిఫ్ట్ మేడం. అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మైండ్ అనేది షిఫ్ట్ అయ్యి ఉండాలి. తర్వాత ఎమోషన్ అనేది షిఫ్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ నీ ఐడెంటిఫికేషన్ అంటే నీ ఐడెంటిటీ కూడా షిఫ్ట్ అయ్యి ఉండాలి. సో దీన్నే ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ మెథడ్ అని అంటారు. ఏంటి సార్ ట్రిపుల్ షిఫ్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? అసలు నిజంగానే రిజల్ట్స్ వస్తాయంటారు. నిజంగా ఫస్ట్ మన మైండ్ చూద్దాం మేడం. మైండ్ గనక మనం షిఫ్ట్ చేయనంత వరకు రిజల్ట్స్ రావు. డబ్బును ఎవరైతే ఆకర్షించాలనుకున్నారో ఫస్ట్ వాళ్ళు షిఫ్ట్ చేయాల్సింది ఏంటంటే మైండ్ మేడం. అంటే మైండ్ మనసులో ఆలోచనలు డబ్బు గురించి రావాలి. అంటే మనసులో గనుక పేదరికము, బాధలు, చికాకులు, అసంతృప్తులు, అసహనము, నిరాశ, నిస్పృహలుంటే మనీ రాదు మేడం. అవన్నీ బ్లాక్స్ మేడం. అవన్నీ తీసేసి వాటి ప్లేస్‌లో ధైర్యాన్ని నింపాలి. అబండెన్స్ సమృద్ధిని నింపాలి. నేను ఏదైనా చేయగలను ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి. గుండెలో ధైర్యం ఉండాలి. ఏదైనా సరే సాధిస్తగలను ఆత్మవిశ్వాసాన్ని నింపగలగాలి. ఎందుకని మేడం రీప్లేస్ చేయాలి మనసులో. అది మైండ్ షిఫ్టింగ్ అంటారు. నాకు మనీ వచ్చింది. హ్యాపీగా నేనున్నాను. అలాంటి ఆలోచన ఎప్పుడు పరస్పరం అంటే ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి.